హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ ఎగ్తో మంచి కర్రీ చేసుకుందామండి. ఎగ్ ఉల్లిపాయ కారం. ఈ ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 5 మినిట్స్లో చేసేసుకోవచ్చండి. మనం ఆమ్లెట్ వేసినంత ఈజీగా ఈ కర్రీ చేసేసుకోవచ్చు. ఈ కర్రీ చేసుకోవడానికి ఇక్కడ నేను 6 ఎగ్స్ తీసుకున్నాను. వీటిని బాయిల్ చేసుకొని పొట్టు మొత్తం తీసేసుకున్నాను. వీటిని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా ఎగ్గును తిప్పుతూ రౌండ్గా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా మొత్తం లోపలికి పోతుంది. ఎగ్ చాలా టేస్టీగా ఉంటుంది. మెల్లగా ఎగ్గును తిప్పుతూ ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం కష్టంగా ఉంటే మనం నిలువుగా కూడా ఘాట్లు పెట్టుకోవచ్చు. అన్ని ఎగ్స్కు ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు 4 పెద్ద ఉల్లిపాయలను ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ముందుగా మిరియాలు వేసుకున్న తర్వాతనే ఉల్లిపాయలు వేసుకోవాలి. అప్పుడే మిరియాలు బాగా మెత్తగా పౌడర్ అవుతాయి. అలాగే ఇందులోకి 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగిన ఉప్పు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల కారం వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి. వీటన్నిటిని మరీ మెత్తగా కాకుండా అలాగని కచ్చాపచ్చాగా కాకుండా ఈ విధంగా సెమీగా ఉండే విధంగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. అందులోకి కొద్దిగా నెయ్యిని కూడా వేసుకోవాలి. ఈ కర్రీలో నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే కరివేపాకును కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. దీనంతటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఉల్లిపాయల్లో ఉన్న పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. ఈ ఉల్లిపాయల క్వాంటిటీ అనేది మనకు ఎంత గ్రేవీ కావాలో చూసుకొని అన్ని ఉల్లిపాయలు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంత అని ఏమీ ఉండదు. దానికి తగిన ఉప్పు, కారం వేసుకోవాలి. మూత తీసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఒక 2 లేదా 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువగా వేసుకోకూడదు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. కూరనంతటిని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. ఈ ఎగ్స్ ఉల్లిపాయ కారంలో ఉడికి చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టుకుని ఒక 3 లేదా 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో 2-3 సార్లు మూత తీసుకొని కలుపుకోవాలి. ఈ ఎగ్ ఉల్లిపాయ కారము దోశలేకి, ఇడ్లీలేకి, అలాగే వైట్ రైస్లేకి చాలా టేస్టీగా ఉంటుందండి. మార్నింగ్ హడావిడి లేకుండా చేసేసుకోవచ్చు. ఒకే కర్రీని టిఫిన్లేకి అలాగే రైస్లేకి కూడా తినేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఒక 3 నిమిషాల తర్వాత మనకు కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉండే ఉల్లిపాయ ఎగ్ కర్రీ చూశారు కదా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడివేడి అన్నంలోకి ఈ కర్రీ వేసుకొని తింటే చాలా టేస్టీ ఉంటుంది. ఈ కర్రీ 2 రోజుల వరకు నిల్వ ఉంటుందండి, పాడవదు.